అందుకే వాక్యం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండటం అనేది అసాధ్యం కాని పని అన్నమాట. దేవుని వద్దకు వచ్చే ప్రతి వాడు ఆయన ఉన్నాడని, తను జాగ్రత్తగా వెదకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. వాక్యం చెబుతుంది, నమ్ముట నీ వాళ్ళని నమ్మానికి సమస్తము సాధ్యమే. ఈ మాటలన్నీ కూడా నమ్మకాన్ని మనకు ఎత్తి చూపిస్తున్నాయి. అనగా విశ్వాసంతో జీవిస్తున్న మనం, విశ్వాసంలో చెప్పుకుంటున్న మనం ప్రతి విషయంలోనూ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మాటల్లో విశ్వాసంతో మాట్లాడాలి, విశ్వాసంతో ఆలోచించాలి, విశ్వాసం నడవాలి, విశ్వాస ప్రయత్నాలు చేయాలి, విశ్వాసంతో పనులకు. అప్పుడు మాత్రమే దైవ కార్యాలు నువ్వు చూడగలుగుతావు, దైవ కార్యాలు వినగలుగుతావు, దైవ కార్యాలు రుచి చూడగలుగుతావు. ఎప్పుడు? నీ విశ్వాస జీవితాన్ని బట్టి మాత్రమే దైవ కార్యాలు కళ్ళతో చూడగలుగుతావు, నీ చెవులతో వినగలుగుతావు, నీ స్వంతంగా రుచి చూడగలుగుతావు.